హాయ్ బ్రో. హాయ్ అన్న. సినిమా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే మనం లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వచ్చింది చాలా. అండ్ ఇలాంటి ఒక కల్ట్ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ చాలా రీసెంట్గా చూసుకుంటే చాలా తక్కువ వచ్చినాయి. అండ్ చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా సూపర్ ఫెంటాస్టిక్గా అనిపించింది. ఆ మర్డర్ సీన్స్ అవి మగాడినైనా నాకే భయం వేసింది. ఏంటి బ్రో ఆ స్క్రీన్ ప్లే అసలు సో ఫెంటాస్టిక్ ఉంది. ఆ సైకో పాత్ర ఏదైతే ఉందో ఫెంటాస్టిక్, అతని యాక్టింగ్ కావచ్చు సూపర్గా. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు చూసుకుంటే వాళ్ళు కూడా అంతే ఫెంటాస్టిక్గా చేస్తారు. మన దక్షిణ కావచ్చు అండ్ ఇంకా వేరే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు సూపర్ బాగా చేస్తారు. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తారు. అండ్ ఎడిటింగ్ కూడా ఇలాంటి ఒక లేడీ ఓరియంటెడ్ కల్ట్ మూవీకి ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్ మనకు మ్యూజిక్ రెండు పర్ఫెక్ట్గా లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. సో ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ ఎడిటింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. ఒక పాట లేకుండా మూవీని ఎలా హిట్ చేయాలో ఈ డైరెక్టర్ చూపించారు. అది దట్టు ఒక లేడీ ఓరియంటెడ్ స్టార్ హీరోస్ లేకుండా, ఎటువంటి ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకుండా అట్లా అంతా కొత్త వాళ్ళనే తీసుకొని వీళ్ళతో హిట్ ఎలా కొట్టాలి అనేది డైరెక్టర్ చూపించారు. సో ఫెంటాస్టిక్. ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీసారని తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ తప్పకుండా చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా ఇప్పుడే మూవీ చూసొచ్చా, మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కొక్క సీన్ ఉంది భయ్యా, సస్పెన్స్ థ్రిల్లరు. ఆ సైకో చంపుతాడు భయ్యా, సుత్తే పట్టుకొని తలపైన కొట్టి నిజంగా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా బాగా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చూపించారు. సో ఇవాళ రేపు సమాజంలో సైకోలు ఏ విధంగా అమ్మాయిలపైన దాడులు జరుగుతున్నాయో, వాళ్ళని ఏ విధంగా అమ్మాయిలు వాళ్ళ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో సో ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపెట్టారు. సో మన దక్షిణ మూవీలో సాయి ధనుష్ గారు నిజంగా ఆ క్యారెక్టరు నిజంగా అర్జున్ రెడ్డికి అంతకు మించి ఆ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ ఫైట్స్ కానివ్వండి, సైకో క్యారెక్టర్ కానివ్వండి, సో చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సో ఆ సీన్స్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్యా, విలన్ క్యారెక్టర్ సైకో భయ్యా ఏం నటించాడో నిజంగా ఒక్కొక్కరిని సుత్తేతోటి చంపుతుంటే నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. సస్పెన్స్ ఎవరు చంపుతారు, దేనికోసం చంపుతారు. నిజంగా డైరెక్టర్ గారు మంగళ కంటే ఈ 2 సినిమాల కంటే ఈ 3వ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుంది. కంపల్సరీ అందరు వాచ్ చేయండి, ఫ్యామిలీతో చూడదగిన మూవీ. సో అందరు ఖచ్చితంగా అక్టోబర్ 4న థియేటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో అందరు కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఫ్రమ్ ద డైరెక్టర్ సినిమా ఒక్కటే మాటలు చెప్తున్నాం భయ్య, చాలా బాగుంది నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాలే, వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఒకటైతే చెప్తాను, నిజంగా హీరోయిన్ మామూలు చేయలేదు భయ్య. పోలీస్ ఆఫీసర్కి ఇంత అద్భుతం అనుకోలేదు. నిజంగా తన గ్లామర్గా క్యారెక్టర్స్ చాలా చేసింది. మామూలుగా తన క్యారెక్టర్ వైజ్గా మామూలుగా ఒక హీరో వైజ్గా కూడా క్యారెక్టర్లు చేసింది. కానీ పోలీస్ ఆఫీసర్ ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా చేసింది, వండర్ఫుల్ అనుకోవచ్చు. సినిమా మొత్తం ఒక లెవెల్, స్టోరీ మొత్తం ఒక లెవెల్ అనుకుంటే డైరెక్టర్ అయ్యా నిజంగా ఏమన్నా తీసినా నిజంగా మంగళవారం అదంతా పక్క పెడితే ఈ సినిమా అయితే ఇంకా అరుపులే అనుకోవచ్చు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్యా నిజంగా ఇలా చూస్తూ ఉండిపోయిన సినిమా. చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ మర్డర్లు కానీ, అసలు ఆ సైకోతనం కానీ, ఆ విలన్ కానీ, ఆ యాక్షన్ మూమెంట్స్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్గా ఉందనుకోవచ్చు. డైరెక్టర్ గారు అనుకున్న దానికంటే డబల్ తీసారు. సినిమా స్టోరీ మాత్రం సూపర్ అనిపించింది. నిజంగా ఆ సస్పెన్స్ చూస్తుంటే మాత్రం చాలా క్రేజీ భయ్య. నిజంగా అంత ఇంటెన్షన్ అనేది చాలా రోజుల తర్వాత చూశాను. ఏ సినిమా నిజంగా చెప్తున్నా భయ్య, రీసెంట్గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా కూడా అంత ఇంట్రెస్ట్గా చూడలేదు భయ్య. నిజంగా అంత ఇంట్రెస్ట్, దేవర సినిమా కూడా అంత ఇంట్రెస్ట్ చూడలే, అంత ఇంట్రెస్ట్ కలిగింది సినిమా. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు చాలామందికి ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, అంతకు మించి ఉన్నాయి. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది అన్న. దక్షిణ ఇలాంటి జనరేషన్లో ఇలాంటి సినిమాలే మనకు రక్షణ. ఏం సినిమా తీశారు భయ్య, మామూలు సినిమా కాదు. అంటే ఎవరైనా ఒక హీరోకి ఎలివేషన్ ఇస్తారన్న, ఇక ఒక స్టార్ హీరోకి ఎలివేషన్ ఇస్తారు. కానీ మన హీరోయిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, ఆమెకి ఇచ్చిన అసలు స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించానా. అంటే కొన్ని సీన్స్కి మాత్రం ప్రతి ఒక్కడు చొక్కలు చింపుకునే రేంజ్లో ఉన్నాయి. అంటే ఆమె యాటిట్యూడ్ కావచ్చు, ఆమె చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క 10 మినిట్స్కి ఒక్కొక్క హై మూమెంట్స్ వస్తాయన్న.
అవి చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ మన సైకో గారి గురించి చెప్పుకోవాలన్న విలన్ గురించి ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసాడని చెప్పుకోవచ్చు. ఆయనకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ని తను ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే దాని నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సినిమా మాత్రం సెకండ్ హాఫ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కొన్ని సినిమాల్లో ఒక మూమెంట్ ఉంటుంది అన్న, ఆ మ్యాజిక్ అనేది అక్కడే జరిగిపోతుంది. ఆ మూమెంట్స్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్టర్ గారు తులసిరామ్ గారు ఎక్కడున్నారండి బాబు, మీకు హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీసే కదా, అంటే ఆల్రెడీ మాంగళ్యం, మంత్ర ఇవన్నీ చూసాం కదా, దానికి మించి ఉందన్న అసలు. అంటే కబాలీలో చేసిన అమ్మాయి కాబట్టి దానికి మించి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దానికి మించి కాదు, అంతకు మించి అనేలా ఉంది. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టిన నా బీజిఎం మాత్రం అది బాగా అనిపించింది. అంటే అలాంటి సీన్స్కి అలాంటి బీజిఎం పడితేనే అది ఎలివేట్ అవుతుంది. సో అది బాగా అనిపించింది. అండ్ సాయిధన్సిక గారు మిమ్మల్ని అందంగా చూసాం, కానీ దీంట్లో చాలా రా అండ్ రస్టిక్గా కనిపించారు. సో మేమైతే చాలా హ్యాపీ. ఈ మనకు దసరా పండగ రోజు ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమానా. అంటే అమ్మాయిల గురించి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అంటే కావాలని ఇచ్చారా అనుకోకుండా వచ్చిన మెసేజ్ తెలీదు, బట్ మంచి మెసేజ్ ఉన్న మూవీ అనా. సో ఇంకోసారి చెప్తున్నా, మన దక్షిణ టీంకి కంగ్రాచ్యులేషన్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ మన తులసిరామ్ గారి కెరియర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి బ్రో. ఇప్పుడే దక్షిణ సినిమా చూశాను, కానీ ఎక్సలెంట్ ఉంది. అందులో సైకో క్యారెక్టర్ ఉంది, అది ఇంకా ఎక్సలెంట్గా బాగా చేశారు అతను. కానీ ఇంకా సస్పెన్స్లో ఉంది అది, కాకపోతే హీరోయిన్ కూడా బాగా చేసిందమ్మ. ఇది ఇలాంటి సైకో కూడా ఉంటారు కానీ తెలుస్తుంది ఇలాంటి సైకో. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ అయితే బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఫ్రేమ్స్ కానీ ఆ ఫోటోగ్రాఫర్ కానీ అవన్నీ బాగా తీశారు. అది చాలా బాగుంది నాకు, అసలు బోరే కొట్టలనే చూసి కోల్ది ఇంకా చూడాలనిపిస్తుంది. అది భయం వేస్తుంది మరి, ఇలాంటి సైకో గల్ అంటే నేనే అసలు నాకు భయం వేసింది. అమ్మో వాడు సుత్తించుకుని టక 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 మేకలెట్టు కొడుతూ ఉంటాడు. ఇది డిఫరెంట్గా ఉంది, ఇది మేకలలో కొట్టేసి కానీ డిఫరెంట్గా ఉంది అనిపించింది. బాగుంది సినిమా. మంచి సైకో అంటే ఇప్పుడు ఒక మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఒక సైకో ఆ టైప్ వస్తుంది అన్నమాట. అది ఏమి నచ్చింది, అది సుత్తించుకుని అమ్మాయి సుత్తిట్టుకుని కొడుతూ ఉంటే అది బాగా నచ్చింది. రేటింగ్ 5.5. బాగుంది సినిమా, బాగుంది, హైలైట్ ఉంది సినిమా. సినిమా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. సస్పెన్స్ బాగుంది, విలన్ క్యారెక్టర్ భయంకరంగా ఉన్నది, హీరోయిన్ బాగా చేసింది. టోటల్గా సినిమా హైలైట్ ఉంది. దక్షిణ మూవీ ఒక రెడీయా? దక్షిణ మూవీ క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీ, రివెంజ్ డ్రామా. దక్షిక గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా చూపించారు. డైరెక్షన్ కానీ చాలా, అంటే ఫస్ట్ హాఫ్ మనకి ఎలా ఒక క్రైమ్ స్టోరీ అన్నట్టుగా చూపిస్తారు. సెకండ్ హాఫ్ మనకి కొంచెం అంతా మొత్తం రివెంజ్ డ్రామా అన్నట్టు ఉంటుంది. హీరోయిన్ గారే రివెంజ్ తీసినట్టు ఆ స్టోరీని బాగా అంటే మనం పాస్ట్లో చూసిన మూవీస్లో కంటే ఇది కొంచెం కొత్తగా తీసుకెళ్లే విధానం బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ భయ్యా, బాగుంది, చాలా బాగుంది. యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది, ఎక్సలెంట్. అంటే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా చూపించారు. ఇది విధానం అందరూ తీసుకెళ్లే విధానం, దాంట్లో విలన్ ఉంటాడు కదా, విలన్ క్యారెక్టర్ చేసిన మాత్రం ఎక్సలెంట్ చూపించారు. అంటే తీసుకెళ్లే స్టోరీ విధానం బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీజిఎం ఆర్ఆర్ కానీ ఎడిటింగ్ సీక్వెన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది భయ్యా. డైరెక్షన్ బాగుంది భయ్యా, ఎక్సలెంట్ చూపించారు. దర్శి గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ గురించి యాక్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఎక్సలెంట్. నెక్స్ట్ డైరెక్టర్ సార్కి అభినందనలు. అద్భుతమైన చిత్రీకరణ, అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ. సినిమా అంతా ఒకరినొకరు వేటాడుతూ ఉంటే సినిమా అయిపోయిన తర్వాత మన మనసుని వేటాడుతూ మనం బయటకు రావాల్సి వస్తుంది. ఇంకా మైండ్లో అదే తిరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ ఫిలిం, అద్భుతమైన సినిమా, చాలా చక్కగా ఉంది. అద్భుతమైన సినిమాకు అభినందనలు. నాకు మాటలు రావడం లేదు సార్. తగినట్టు సినిమా తీశారు. ప్రజలు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం దాన్ని బట్టి మీరు సినిమా తీశారు. తప్పకుండా మహిళలు చూడాల్సిన సినిమా సార్ ఇది. ఫ్యామిలీ సినిమా చూసి ధైర్యం తెచ్చుకోవాల్సిన
లేడీస్ సార్ చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను ఏం చెప్పలేను. సినిమా చాలా బాగుంది సార్. ముందు ఇంకా సినిమాలు చాలా తీయాలి మీరు. బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ. తులసి గారు నాకు ఫ్రెండ్, 20 ఏళ్ళ జర్నీ. తులసి నేను యాక్చువల్గా 2008లో మంత్రా చూశాను, షాక్ అయ్యాను. 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూశాను దక్షిణ, అదే షాక్. ఫస్ట్ హాఫ్లో ఆడు పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి సినిమా మారిపోయింది. సెంట్రల్ బ్యాంక్ ఇడు ఏం చేస్తాడు, వీడు గేనా మగాడా, సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే మగాడు. ఆ డ్రైవ్, ఒక అమ్మాయి సొసైటీని బాగు చేద్దామని ఒక పర్పస్తో వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి మీద జరిగిన అటెంప్ట్కి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ అబ్బాయి ఎలా రివెంజ్ తెచ్చుకుంది, ఆ స్క్రిప్ట్ ఇది బాగుందండి. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్స్ట్రాడనరీ. ఆ విలన్ చేసిన వాడు ఒక డిఫరెంట్గా చేశాడు, చేపించారు, డైరెక్ట్గా చేపించారు. సో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఒక థ్రిల్లర్లో డిఫరెంట్గా ఉంటుంది. ఆ మటర్లు కానీ, అమ్మాయిలు జరిగే మటర్లు కానీ, ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్ కానీ, అమ్మాయి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. అమ్మాయి చేసినటువంటి అద్భుతమైన ఫైటు మరో విజయశాంతి కనపడింది నాకు. ఓకే, కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, అద్భుతమైన సినిమా తీశారు. మీరు అద్భుతమైన సినిమా తీస్తారని అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో మీరు తీసి నిరూపించారు. రాత్రి అనుకోకుండా నేను మళ్ళీ ఈ సినిమా డైరెక్టర్ గారు తీస్తున్నారని తెలిసిన తర్వాత రాత్రి నేను మంత్రా సినిమా మళ్ళీ చూశాను. ఇవాళ కూడా ఫ్రెష్గా ఉంది సినిమా. సార్ తీసిన మంత్రా కానీ, మంగళ కానీ అద్భుతమైన విజయాలు సాధించాయి. అలాగే ఈ దక్షిణ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సాధిస్తుంది కూడా, ఎందుకంటే ఆ స్టఫ్ ఈ సినిమాలో ఉంది, నేను చూశాను. అంటే సినిమా గురించి ఈ పాయింట్స్గా నేను రివీల్ చేయకూడదు, కానీ మీరు మీ టేకింగ్ కానీ అసలు సీన్ టు సీన్ తీసుకెళ్తున్న విధానం, స్క్రీన్ ప్లే చాలా చాలా టైట్గా ఉంది సార్. వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మీరు తీసుకెళ్లారు. దక్షిణ